ఇవేమో ఇండిగో. ఇండిగో అంటే ఇప్పుడు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇలా అలాగే తెల్ల జుట్టు అయిపోయినా నల్ల పెట్టడానికి రాసుకోవడానికి అన్నిటికీ. ఇటు చాలా దాని ప్రాసెస్ ఉంటుంది ఇండిగో మొక్కలు. ఇది వచ్చేసి ఇండిగో సీడ్స్ అండి. మనకి ఇప్పుడు చిన్న పిల్లలకే ఏంటంటే హెయిర్ మొత్తం వైట్గా అయిపోతుంది, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందంట. అవి కూడా మనం ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా సీడ్ బాల్స్ లాగా తయారు చేసి అందరికీ పంచుతున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క బాల్ని ఎక్కడైనా అంటే నదులు లేకపోతే కొండలు ఉన్న చోట వేస్తే అవి ఖచ్చితంగా ఒక 100 వేసిన కాడ ఒక 50 అన్న పెరుగుతాయన్న కాన్సెప్ట్ తోటి వేస్తున్నారనమాట. ఆ బాల్స్ని ఎలా కడతారో ఒకసారి చూద్దాం. ఇది మట్టి ఏంటి మేడం? ఎర్రమట్టి తల్లి. ఇదంతా ఎర్రమట్టి. మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ మట్టి తీసుకోవచ్చు అనమాట. ఇది ఎర్రమట్టి. నేను ఏమేమి కలుపుతానంటే దీనిలో ఇది కోకోపీట్ వేసైనా అది ఆ మట్టి మేడం. ఈ మట్టి మామూలు అది ఇది బూడిద. ఓకే. బూడిదతో కూడా ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే మనకి చెట్లు చచ్చిపోకుండా రోగాలు రాకుండా బతకటానికి ప్రయోగం అన్నమాట. అది మేడం అదేమో కంపోస్ట్. ఇవేమో మామూలు ఇవి ఆకుకూరలు. ఓకే. తోటకూర అవన్నీ. ఇది కంపోస్ట్. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మేడం? మట్టి మాత్రం ఒక హాఫ్ తీసుకోవాలి తల్లి. ఇవన్నీ పావు మన ఇష్టం. మామూలుగా కాస్త అలా ఇలా కలిపేయచ్చు. చెట్లు అదే చాలా మంది అవేర్నెస్ అయిపోయారు. ఎందుకంటే మన గార్డెన్ని మన ఇంట్లోనే పెంచుకొని మనకు నచ్చిన ఫుడ్ మనమే తినాలన్నట్టుగా ఇప్పుడు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు టెర్రస్ గార్డెనింగ్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. ఎవరికైనా సీడ్స్ కావాలి అన్నా మేడం దగ్గర ఫ్రీ సీడ్ బాల్స్ ఉన్నాయన్నమాట, వచ్చి తీసుకోవచ్చు.